హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు చదవడం రాయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. సో 274 పోస్టులు అయితే ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. మన సొంత రాష్ట్రంలోనే మన తెలుగు రాష్ట్రాల్లో జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. టైం కూడా చాలా తక్కువ ఉంది. మ్యాక్సిమం వీడియో చూసిన వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేసినట్టు ఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఎటువంటి అనుభవం లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా మనకు సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఈ వీడియోలో సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో 3 years కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వన్స్ 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు లేదా టర్మినేట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్కి అప్లై చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏవైనా గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ అయినప్పుడు సో ఈ ఎక్స్పీరియన్స్ పెట్టారంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. గేస్, ఇక నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ చూడండి సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నమాట. సో టోటల్గా మనకు 274 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ వచ్చేసి మన విజయవాడలో అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళకి విజయవాడలో అయితే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి 10th December 2024 లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ మాత్రం మనకు 10th December వరకు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక సెక్యూరిటీ స్క్రీనర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా చూడండి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో నార్మల్ డిగ్రీ బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, అదేవిధంగా బీఫార్మసీ కావచ్చు, ఇలా నార్మల్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా డిగ్రీలో మీకు 60% మార్క్స్ అయితే పాస్ అయ్యి ఉండాలన్నమాట జనరల్ కేటగిరీ వాళ్ళు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 55% మార్క్స్ అయితే పాస్ అయ్యి ఉండాలన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు విజయవాడలో జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళకి తెలుగు అయితే వచ్చు కాబట్టి సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ అలాగే ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 1/11/2024 నాటికి మీకు 18 to 27 years ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఈ ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఏం వర్క్ చేయాలని చెప్పేసి మేము ఇక్కడ జాబ్ ప్రొఫైల్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే మీరు క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ అయితే ఉందన్నమాట. గెస్ ఇక్కడ చూడండి సెక్యూరిటీ స్క్రీనర్ పోస్ట్కి వచ్చేసి ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో సో వీళ్ళు వచ్చేసి 750 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. గెస్ ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు ఇక అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే గెస్ మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 10th December అనమాట. సో ఈ డేట్ లోపు అయితే అప్లై అయితే చేసుకోండి ఆన్లైన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. సో ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్స్ అయితే వీళ్ళు స్క్రూటినీ చేసి క్యాండిడేట్స్ అయితే షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూకి అయితే కాల్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు సింగిల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు స్టైపెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక పోస్ట్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి 3 years కాంట్రాక్ట్ పీరియడ్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటారు కదా. సో ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మీకు 30,000 per month ఫిక్స్డ్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్లో వచ్చేసి మనకు 32,000 per month శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ఇయర్లో వచ్చేసి మనకు 34,000 per month శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీంతో పాటు మనకి ఇక్కడ లీవ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఇక్కడ చూడండి ప్రివిలేజ్ లీవ్ వచ్చేసి మనకు 18 in a year plus 12 off-pay leaves,
సిక్ లీవ్స్ ప్లస్ 9CL ప్లస్ 2 RH అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అని చెప్పాను కదా. సో వన్స్ మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ ట్రైనింగ్లో వచ్చేసి మీకు 15,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు ఇక్కడ ఏదైతే శాలరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఇక శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీకు డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా 15,000 వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు 30,000 నుండి 34,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి, మనకు AVSEC ఇండక్షన్ కోర్స్ వచ్చేసి మనకు 5 days అయితే ఉంటుంది. అదేవిధంగా అటు ఎయిర్పోర్ట్లో వచ్చేసి మీకు 3 months వరకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి AVSEC బేసిక్ కోర్స్ వచ్చేసి 14 days అయితే ఉంటుంది. అటు ఎయిర్పోర్ట్లో వచ్చేసి 1 month అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, స్క్రీనర్స్ ఫ్రీ సర్టిఫికేషన్ కోర్సుకు సంబంధించి 3 days అయితే ఉంటుంది. టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ స్క్రీనర్కి సంబంధించి 2 days అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి నేను ముందుగానే చెప్పాను కదా, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఒకవేళ తెలంగాణ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నా కూడా జాబ్ పోస్టింగ్ మనకు విజయవాడలోనే ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా మనకు అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో నేనైతే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. SC/ST వాళ్ళకి వచ్చేసి 5 years వరకు, అదేవిధంగా OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే గైస్, మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 10th December 2024 లోపు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. గైస్ ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మీరు ఫస్ట్ టైం కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకు న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ అని ఉంది కదా. సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి సో సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తారంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ మీ యొక్క యూజర్ మెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఏదైతే ఉందో ఇక క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేసేసి అప్లికేషన్ ఫామ్ ని మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. సో ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. మీ యొక్క 10th సర్టిఫికేట్, అదేవిధంగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు కాపీ, అదేవిధంగా అటాచ్ 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్కాన్ సిగ్నేచర్, మీ యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సిగ్నేచర్ అదేవిధంగా ఫోటో ఎంత MBలో అప్లోడ్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవైతే మీరు క్లియర్గా చెక్ చేసుకునేసి సో మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో మీకు సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేసేసేయండి, స్కాన్ చేసేసి. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో డిస్క్రిప్షన్లో అయితే ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ అయితే గుర్తుపెట్టుకోండి, 10th December 2024 అనమాట. సో ఇక డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.